ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, నీకిచ్చిన చీరలో ఉలూచి ఉంది. బిడ్డ స్పర్శ తెలుస్తుంది నైని. నీకైన గాయాన్ని ఉలూచి ఎలా నయం చేస్తుందో ఏంటో. ఆ పని పూర్తి చేసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. అలాగే నైని. పాపకు పెట్టిన పాలు మిగిలినయా? కొన్నే తాగింది, ఇంకొన్ని మిగిలాయి. ఆ పాలే కావాలి. దేవుడి దగ్గర తమలపాకు తీసుకుని పాలగిన్నెలో వేస్తే ఉలూచి తీసుకుంటుంది. ఒక్క నిమిషం పెద్దమ్మా. ఉలూచి, ఈ అమ్మ గాయం పైన పాలాకుతో రాయి. చెల్లి, ఎంతవరకు వచ్చింది? 5 నిమిషాలక్క, అయిపోయింది. ఎంతసేపంటే అత్తయ్య వాళ్ళకి అనుమానం వస్తుంది. బయటికెళ్తే బాగుండేది కదా. వద్దొద్దు. గదిలో ఉలూచి కనపడట్లేదని సుమన గోల చేస్తే గొడవలవుతాయి. అయిపోతుందిలే, ఉలూచి వైద్యం చేస్తుంది కదా. వారెవ్వా, అత్తయ్య వచ్చింది పెద్ద పుట్టమ్మనా? దొంగలాగా వచ్చింది. నాగలక్ష్మి అని పేరు మార్చి చెప్పడం ఎందుకు? అందుకు హాసిని అక్క ఇక్కడే పడి తింటున్న ఈ డమ్మక్క బత్తాసు పలకటం. మళ్ళీ నా కొత్తిని ఎత్తుకుపోవడానికి వచ్చావా? లేదు సుమనా, నాకైన గాయం ఉలూచి వల్ల నయమవుతుందని వచ్చాను. అసలు నువ్వు నైని వదినకి సుమనకి తప్ప ఇంకెవరికి కనబడవు కదా, ఇప్పుడెలా కనిపిస్తున్నావు? అమ్మవారికి పెట్టిన చీర కట్టుకోవడం వల్ల మీకు కనిపిస్తున్నాను బాబూ. మళ్ళీ నీకీ చీర వీళ్ళు గిఫ్ట్గా ఇచ్చారా? అయితే మొత్తం 2 చీరలు పట్టేశావు. మీకు కావాలా? తీసుకోండి, కట్టుకుంటే బాగుంటుందేమో. నోర్ముయ్, వేషాలు వేయడమే కాకుండా వేయిస్తున్నారు కూడా. ఇంకా చూస్తారే, గెంటేయండి తన్ని. వెళ్ళిపోతాను, దౌర్జన్యం చేయకండి. వచ్చిందే దొంగలా, మళ్ళీ నీకు మర్యాదలివ్వాలా? నేనే నిన్ను మడిపట్టి గెంటేస్తాను. అరే సుమనా, సుమనా! వద్దు ఉలూచి, తప్పు. అమ్మ మీద బుసలు కొట్టకూడదెప్పుడు. ఆగిపోయావేం చెట్టి? ఒకసారి పెద్ద బొట్టమ్మని టచ్ చేసి చూడు. నేను ఉల్లుచికి అమ్మనైతే మళ్ళీ ఇవిడ మనకి పెద్దమ్మ. వరసలు కలిపితే
చివరికి నాకే ఎసురు పెడుతోంది. నువ్వేమైనాను గాని ఆవిడ్ని ఇబ్బంది పెట్టినా చెయ్యి చేసుకున్నా చచ్చూరుకుంటావు. సుమనా, తల్లి మీద బిడ్డ ప్రతీకారం తీర్చుకోదు. ఉల్లూచి బుసలు కొడుతుందంతే, నిన్నేమీ చేయదు. పెద్ద బొట్టమ్మని ఇంట్లో నుండి పంపించేయి. నీ వెనకాల మేమున్నాం. ముందుకైతే రారా? వస్తే ఉలూచి వరుస పెట్టి కాటేస్తుంది ఆస్ని. నైని, పాముతో చెలగాటం ఆడకూడదు. పంపించేసాయి. పెద్దమ్మా వెళ్ళిపో. పని అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ ప్రమాదం జరిగేలా ఉంది. మొహానికి గాయం అలాగే ఉంది కదా. తెల్లారేలోపు తగ్గిపోతుందమ్మా. ఉలుచి గదిలోకెళ్ళిపో. సుమనా, చీర నువ్వే తీసుకో. కింద పెట్టింది ఒకరు కట్టింది, ఒకరికి పెట్టింది, నేను టచ్ చేయను. 30,000 అన్నావు కదే. మా అక్కిస్తుంది. ఆ చీర కట్టుకుంటారో, చించుకుంటారో, తగలబెట్టుకుంటారో నాకనవసరం. నీకు డబ్బులు కావాలి అంతేగా, విసిరేస్తారు ఏరుకుందు గాని. పెద్ద బొట్టమ్మ, నీ వల్ల నా కొడుకు కోడలు కొట్టుకునేలా ఉన్నారు. వెళ్ళు. ఒక్క నిమిషం. అమ్మవారి చీర కట్టుకొనొచ్చినందుకు బతికిపోయావు. లేదంటే ఆ చీర నా చేతికొచ్చేలా కొట్టేదాన్ని. చెల్లి, అవునక్క, నా బిడ్డ మీద తనకి హక్కుందని పదే పదే వస్తే ఈసారి చచ్చిపోతుంది. పెద్ద బొట్టమ కాదు, ఉల్లుచి. సుమనా, హే, నైని, నీ చెల్లన్న మాటకి బాధ కన్నా కోపమే ఎక్కువ వస్తుంది. తనకి చెప్పు, ఉలూచికేదైనా జరిగితే సుమన సుమంగలిగా పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.